ఏ పారామీటర్ చూసుకున్నా గత ప్రభుత్వాలకి, గత 5 సంవత్సరాలకి 14, 19, 24 ఏ పారామీటర్ చూసుకున్నా హైలో ఉన్నాం. కారణం అదే, మాటలతో కాకుండా చేతలతో చేసాం కాబట్టి. 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా పరిపాలన అంతా కూడా ప్రపంచం అంతా కూడా నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ దేశం, ప్రపంచం అంతా కూడా స్టాండ్ స్టిల్ అయిపోయింది. అయినప్పటికి కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేసుకొచ్చాం. చిన్న ఉదాహరణ, ఈ 9 నెలల కాలంలో 5 సంవత్సరాల్లో ఎంతమంది హాస్టల్స్లో కానీ, స్కూల్స్లో కానీ మధ్యాహ్న భోజనం కానీ, లేదు హాస్టల్లో పెడుతున్న పిల్లలకి ఇస్తున్న ఆహారంలో కానీ అందులో అలిటేషన్ అయిందని చెప్పి హాస్పిటల్కి చేరారు. గత 5 సంవత్సరాలు జరిగిన ఇన్సిడెంట్ల కంటే ఎక్కువ జరిగాయి ఈ 9 నెలల కాలంలో. లెక్క పెట్టమనండి, మోసం కాదు చెప్పమనండి. 5 సంవత్సరాల కాలంలో ఎన్ని ఇన్సిడెంట్లు జరిగాయో అంతకంటే ఎక్కువ జరిగాయి ఈ 9 నెలల కాలం. ఎందుకు జరిగాయి? సరైన పర్యవేక్షణ, ఈ ప్రభుత్వం పట్ల భయం, భక్తి వాళ్ళకి లేకపోవడం వల్ల. ఏం తప్పు జరిగితే ఎంతసేపు ఏదైనా జరిగితే అది వైసీపీ అంటే అది ఒక అదును కింద అయిపోతుంది. అది మానుకోండి, ఇంక అయిపోయాయి. వైసీపీ అని పేరెత్తే మాట అయిపోయాయి. ఇంకెంత కాలం ఈ రాంభజన? వారానికి ఒక ఇన్సిడెంట్, ఓ రోజు వైజాగ్లో జరిగితే, ఓ రోజు శ్రీకాకుళం జరిగితే, ఓ రోజు అనంతపురం జరిగితే, ఓ రోజు గుంటూరులో జరిగితే సరే ఎంతసేపు వాడిని అరెస్ట్ చేస్తాం, వీళ్ళని అరెస్ట్ చేస్తాం, వాడిని ఎదిరితే అది ఇది, ఇవన్నీ రొటీన్ జాబ్. అవి దానికి అంత పబ్లిసిటీలు, దానికి అంత ఈ ప్రాధాన్యతలు, దాని మీద అంత ప్రత్యేకమైన ఫోకస్తో అవసరంలే. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మందికి జరిగే ఏదైనా మంచి అనుకుంటే ఆ మంచికి తగ్గ కార్యక్రమాన్ని చేస్తూ వ్యవస్థని గాడిలో పెట్టి వ్యవస్థని సక్రమంగా తీసుకెళ్ళే ఏ కార్యక్రమం చేసినా అది కావాలి, ప్రజలు కోరుకుంటారు తప్ప కక్షపూరితమైన వ్యవహారాలను ప్రజలు కోరుకోరు. సరే, మీ విధానం అయితే ఇంకో 4 సంవత్సరాలు పోయిన తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు ఆ విధానం ఆలోచించుకుందాం. ఎవడు దానికి కాదనలేరు. మీ విధానం మనకు ఉన్నప్పుడు, ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చినప్పుడు మీ కార్యక్రమం చేస్తున్నా చట్టపరంగా ఏమైనా దాని నుండి చట్టపరంగా ఆలోచన చేసుకుంటాం. అంటే మొన్న హైకోర్టు కూడా అభ్యసించింది, మీ ఎస్టిమేటి పోలీసు వ్యవస్థ పరిధి దాటిపోతుందని చెప్పింది. ఆ కామెంట్ చూస్తే బాధ అనిపించట్లేదు ప్రభుత్వానికి. ఇది కంటిన్యూ ప్రాసెస్, అది జరగట్లే. ఇంత చెప్పారు. నేను మళ్ళీ అడుగుతున్నాను, విశాఖపట్నంలో గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో 14, 19లో భూముల కుంభకోణం మీద సిట్ వేశారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చి దాన్ని కూడా పొడిగించింది. ఆ సిట్ రిపోర్ట్ ఆ ప్రభుత్వం పడలేదు, ఈ ప్రభుత్వం పడలేదు. కానీ అంకురార్పించింది మీరే కదా. ఇప్పుడు చేయండి, దాన్ని ఓపెన్ చేసి మీరే కదా దాన్ని ఫ్రీ వరల్డ్ భూములు అవి చేయండి. ముందు ఓపెన్ చేసి అది బయట పెట్టి ఆ తర్వాత ఫ్రీ వరల్డ్ చేయండి. చేయలేరు మీరు, ఎందుకంటే మీ మాటల్లో ఉన్నంత పటుత్వం చేతల్లో లేదు. మాటలు దేనికి అంటే పబ్లిసిటీ కోసం, చేతలు దేనికంటే ప్రక్రియ జరపడానికి. అందుకు ఈ కార్యక్రమం. అది కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం సూటుగా ప్రశ్నిస్తున్నాం. అయ్యా, మీ మాట్లాడుకుంటారో, ఎక్కువ మాట్లాడుకుంటారో, రివ్యూలు గంటలు చేసుకుంటారో, రోజులు చేసుకుంటారో, పడతారో, మీ స్టైల్ మీది. కానీ ప్రజల తరపున మా డిమాండ్ ఏంటంటే, ఇచ్చిన మాటల్ని, ఇచ్చిన వాగ్దానాలని ఎప్పుడు లోపల నెరవేరుస్తారు. ఏదైతే ఫ్రీ వరల్డ్ భూముల మీద వచ్చి పెద్ద కుంభకోణాలు జరిగిపోయాయని చెప్పని మీరు ఏదైతే ఆపాదించారో అది ఎప్పుడు లోపల అవన్నీ కూడా బయటపడతారు చెప్పండి. దయచేసి మభ్య పెట్టకండి, సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎప్పుడు లోపల సామాన్యులకు వచ్చి 5,000 నోట్లోకి వెళ్ళే పరిస్థితిని ఈ రాష్ట్రంలో కల్పిస్తారు, ధరలను అదుపు చేస్తారు. సరే, మీ పాలసీ మీది. అంతకుముందు గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్ అంటే ధరలు వచ్చే షాక్ కొట్టినట్టు ఉండాలనేది, కొంచెం లిక్కర్ కొంచెం తగ్గించాలనేది గత ప్రభుత్వం తాలూకు పాలసీ. సరే, దాన్ని ఆమోదించలేదో పక్కన పెడితే ఈ ప్రభుత్వంలో ధరలు తగ్గించాలి, ప్రజలకి మన మధ్యాహ్నం అందుబాటులో తీసుకురావాలి, 100 రూపాయలకి మించకూడదు, ఎక్కువగా తాగించాలనేది మీ పాలసీ. అది ఎన్నాళ్ళు? ఓ నెల రోజుల ఈ మీ తాలూకు విధానం ఎన్నాళ్ళు? అంతే కదా. 8 నెలలైంది. మళ్ళీ ఇందా మనం చూసాం పత్రికలో, మళ్ళీ 10-15% పెంచామని చెప్పింది. అది ఏమవుతుంది? ఎంతసేపు ఏదైనా డిస్కషన్ చేస్తే ఓ బుడద తల్లిసి దాంతో ఆ రోజు పబ్బ గడిపడం చాలా కష్టంగా ఉంది. సామాన్యుల తరక మనుగడ చాలా కష్టంగా ఉంది. మనం జరిగిన పండుగ అయితే ఎవరి ఇంట్లో పండుగలు లేవు, బోసిపోయే మార్కెట్ అంతా కూడా. ఎందుకు? ప్రజల దగ్గర కొనుగోలు శక్తి తగ్గిపోయింది. నేనేది చెప్పడం మీకే తెలుసు. మీ గత సంవత్సరం మీ ఇంట్లో మీరెంత మీ ఫ్యామిలీ కోసం మీరు ఎక్స్పెండ్ చేశారు, ఈ సంవత్సరం ఎంత ఎక్స్పెండ్ చేశారు, తద్వారా ప్రభుత్వానికి ఎంత జిఎస్టీ వచ్చిందో గత సంవత్సరం, ఈ సంవత్సరం ఎంత వచ్చిందో అంకెలే చెప్తున్నాయి. మనం ఏం ప్రత్యేకించి దాన్ని ఫ్యాబ్రికేట్ చేసి అవే పెట్టించుకొని అవి రాయక్కర్లే. అందుకే ఈ సమావేశాన్ని
మీ ద్వారా ప్రభుత్వం ప్రశ్నించడానికే ఇవాళ ఈ సమావేశం పెట్టాం. ప్రత్యేకించి ఒక అంశం కాకుండా ఈ ప్రభుత్వం మాటలతో తప్ప చేతల్లో కనిపించట్లేదు. సమీక్షలకు ఇస్తున్న సమయాన్ని ఆచరణలో జరగడానికి సమయం కేటాయించట్లేదు. ఈ 9 నెలల కాలం ఈ ప్రభుత్వం వృధా చేసింది. ఒకసారి ఒక మానవుడి తాలూకా మన తాలూకా వ్యవస్థలో ఒక పక్కకి వెళ్తే మళ్ళీ దాన్ని లైన్లో పెట్టడానికి ఇంకో 6 నెలలు ఇంకో సంవత్సరం పడుతుంది. కాబట్టి ఇది కాదు విధానం. ఎంతసేపు బయటపడిన ఆడిపోసుకోవడం కంటే గులివెందు కింద మచ్చులాగా వచ్చి సామెతలాగా కాకుండా దయచేసి మీరేం చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేసుకుని విమర్శలు తగ్గించి పరిపాలన సమయం ఇచ్చి పెరిగిన ధరల్ని, మీరు పెంచుతున్న ట్యాక్సెస్ని, పన్నుల్ని, రాబోయే కాలంలో పెరుగుతున్న విద్యుత్ కోతల్ని, పవర్ కట్స్ని ప్రయత్నం ఆపమని మా తాలూకా విజ్ఞప్తి ప్రతిపక్ష పార్టీగా మేము కోరుతున్నాం. ఓకే, బ్యాక్ బుక్ పక్క పడేస్తే మీరే మీ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. కేసు వెనక్కి తీసుకుని మనం అరెస్ట్ చేసిన మీరే అంటున్నారు కదా, నేను చెప్పడం ఎందుకు? మరి ప్రశ్న ఆన్సర్ మీరే ఇచ్చారు కదమ్మా, మరి దాని మీద నేను కామెంట్ ఎందుకు? ఏంటి కోలుకోలేకపోతుంది? చేతకానుడు ఏం మాట్లాడతారు, చేత కాకపోతే ఏదైనా మాట్లాడచ్చు. ఏంటి విధ్వంసం? మీరు రాష్ట్రమంతా వదిలేద్దాం, రాష్ట్రమంతా పక్కన పెడదాం. మనం విశాఖపట్నంలో బతుకుతున్నాం, విశాఖపట్నం సిటీలో బతుకుతున్నాం, విశాఖపట్నం జిల్లాలో బతుకుతున్నాం. ఇక్కడ చెప్పండి విధ్వంసం ఏంటో, కొన్ని రాష్ట్రంలో చెప్పండి, నేను చెప్తాను. రుషికొండ విధ్వంసమా? అది ప్రభుత్వ కట్టడం. ఇప్పుడే పర్యావరణం ఏంటి? అది అక్కడ ఏముండేది మీకు? అక్కడ ఏముండేది? రుషికొండలో ఒక టూరిజం గెస్ట్ హౌస్ ఉండేది. ఇప్పుడు గెస్ట్ హౌస్ కట్టాం, ఇప్పుడు కట్టడం కట్టాం. అంతేగా, అంతకంటే ఏముంది? అంతకంటే తేడా ఏంటి ఉందంట? ఏదమ్మా, ఎవరో ఒకరు ఇది తెలిస్తే తప్పే ఉంది. ప్రభుత్వ భవనం తప్పే ఉంది. ప్రభుత్వ భవనమా లేకపోతే ప్రైవేట్ ఆస్తి? అది ఎవరు చెప్పారు? కోర్టు చెప్పండి. నాకు తెలియదు, యుద్ధం జరిగింది, చేసిన వాళ్ళని చర్య తీసుకొని చూపెట్టండి. నాకు తెలియదు. ఇగో సుయ్యి అంటే ఒట్టని ప్రతి ఓడు వద్దానికి వెళ్తారు. అది కాదు కదా. ఏదమ్మా, ఎవరి మీద? నీ మీద, నా మీద? ఎవరి మీద వేశారు? ఎవరు వేశారు చెప్పు? దేనికి వేశారు? దేశం మొత్తం మీద, రాష్ట్రం మొత్తం మీద జరిగిన కార్యం దేనికి వేశారు చెప్పు? నేను రుషికొండ మీద అది ప్రభుత్వ భవనాలు, దాన్ని వినియోగించుకోలేకపోతే ప్రభుత్వం త్వరగా అది అసమ్మతత, అది ప్రభుత్వ అసమ్మతత. అక్కడ ఏదైనా కట్టడాల్లో ఏవైనా సరే అవినీతి జరిగితే చర్య తీసుకోండి, అభ్యంతరం లేదు. ఇది ఇవాళ నేను చెప్పిన మాట కాదు, అధికారం ఉన్నప్పుడు కూడా చెప్తున్న మాట. గత 2 సంవత్సరాలుగా పదేగా మీరు అడుగుతున్నప్పుడు నేను చెప్తున్న మాట. క్యాబినెట్లో అప్పుడున్న ప్రభుత్వంలో ఒక క్యాబినెట్ మంత్రిగా అదే మాటని కొనసాగిస్తే ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఇంకా ఎలా చూస్తా చెప్పు? ఇప్పుడు ఎలాగైపోయిందంటే రాజకీయ పార్టీలాగే మీ తాలూకా ఛానల్స్ కూడా తయారైపోయాయి. రాజకీయ పార్టీకి ఎలాగే తుప్పీలు ఉంటాయో ఒక భాష, అలాగే ఏబిఎన్ కోటి ఉంటుంది, అలాగే ఈనాడు కోటి ఉంటుంది, సాక్షి కోటి ఉంటుంది. ఏంటి మీ తాలూకా అభిప్రాయాలు మీకు ఉంటాయి. ఏదేమైనా సరే ఆ అరెస్ట్ అనేది దాన్ని తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఏంటి? ఒక పార్టీ ఆఫీస్ మీద వచ్చి ఆ అమ్మాయి చెప్పింది, ఆ సోదరి చెప్పింది, ఆ కేసే లేనప్పుడు ఇంకేడుస్తారని. మరి ఇంకా అయిపోయిందేమంటే ఎవరిని